మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హారతి వదినా, నా మాంగళ్యానికి బొట్టు పెట్టవా? నేనడిగింది నిజమే వదినా. ఎప్పుడో నా పెళ్లి టైంలో నాకు మంగళసూత్ర పూజ చేశారు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు నా భర్త పోలీస్ కస్టడీలో ఉన్నారు. నా భర్త మీద ఒక కేసు నడుస్తోంది. ఈ కేసులో నాకు విజయం కలగాలని, నా భర్త క్షేమంగా బయటికి రావాలని నా మాంగళ్యానికి బొట్టు పెట్టమని అడుగుతున్నాను. పెట్టు వదిన. రుణాల్ని ఏంటి వదినా? అన్ని విషయాల్లో నిన్ను వ్యతిరేకించిన నేను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నానని ఆశ్చర్యపోతున్నావా? నేనొక గొప్ప లాయర్ని కావచ్చు, కానీ నేను కూడా ఒక ఆడదాన్నే. అందరిలాగానే నా భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నా భర్త హుందాగా బ్రతకాలని కోరుకుంటాను. వదినా, ప్లీజ్ నా మాంగళ్యానికి కుంకుమ పెట్టవా? ఆ సీతమ్మ తల్లి నీ మాంగళ్యాన్ని చల్లగా చూడాలి. దీర్ఘ సుమంగళీ భవ. రాణి, అన్నా, మొన్న ఇక్కడ సర్వ అనే చిన్నపిల్లడు యాక్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి మీకేమైనా తెలుసా? లేదమ్మా, ఆ టైంకి మేము షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాం. పోనీ ఈ దగ్గరలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ నాకు తెలీదమ్మా. బాబాయ్, మొన్న ఈ మధ్య సర్వ అనే అబ్బాయి యాక్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి మీకేమైనా తెలుసా? అయ్యో, వాడు నాకు తెలుసమ్మా. వాడు నాకు కూడా రోజు టీ ఇచ్చేవాడమ్మా. పాపం అలా జరిగిపోయింది. పాపం ఆ గౌరీ కొడుకు సర్వ చనిపోయిన దగ్గర నుంచి రోజు ఇదే తంతు.
ఏమైందంటే ఇదిగో ఇక్కడేనా నా బిడ్డ చనిపోయింది. ఇక్కడే రోజు అందరికి టీ ఇస్తూ ఉండేవాడు, కానీ ఈ రోజు లేకుండా పోయాడు. ఇదిగో ఇక్కడేరా వాడి కారు గుద్దేసింది. ఏడవకన్నా అంటే కానీ కోర్టులో న్యాయం జరగలేదు. లేవన్నా గౌరీ, ఏంటిది? లేవండి లేవండి, ఊరుకోండి. నాకింకా వాడిక్కడే తిరుగుతున్నట్టుందమ్మా, నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుందమ్మా. అమ్మా ప్లీజ్ బాధపడకండి. బాబు మీరు ఆంటీని ఇంటికి తీసుకెళ్ళండి. ఆవిడ ఇక్కడే ఉంటే ఇంకా బాధపడుతూ ఉంటారు. తీసుకెళ్ళండి. వాడు చచ్చిపోయింది ఇక్కడేరా, రోజు మీతో పాటు ఆడుకునేవాడు కదా, వాడు ఇక్కడేరా చచ్చిపోయింది. నాన్న సర్వా సర్వా. నువ్వు లాయర్ అంట కదా? అవును. శర్వగాడి యాక్సిడెంట్ వీడియో ఉన్న ఫోన్లో ఉందక్క. అవునా? నిజంగా ఉందా? అవునక్క. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలక్క దోషులకి శిక్ష పడేలా చేయడానికి. ఇన్ని రోజులు ఈ వీడియో గురించి ఎందుకు చెప్పలేదురా? ఇది మా నాన్న ఫోన్ అక్క, ఆయనకు తెలియకుండా తీసుకొచ్చాను. తెలిస్తే అరుస్తారని ఇన్ని రోజులు చెప్పలేదు. సరే ఈ వీడియో నాకు కావాలి నాన్న, నేను ఇప్పుడే నాకు పంపించుకుంటాను. సరే అక్క. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా వ్యాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావు. ఉండు డబ్బులు ఇస్తాను. నాకు వద్దక్క, వద్దు. జగాన మిగిలిన చీకటి మొత్తం యుద్ధం యుద్ధం, ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. విధి వంచితుల తలరాతలకు చిరునవ్వులు చూపెడదాం. మన సాయం మనమే, మన సైన్యం మనమే. గెలుపొందేటప్పుడు పోరాడే గుణమే. క్షణమే యుద్ధం యుద్ధం, యుద్ధానికి సిద్ధం. సయ్యన్నది ధర్మాగ్రహం, సంకల్పమే వజ్రాయుధం. కళ్ళు నెత్తికెక్కి నెత్తికెక్కి తొక్కే కందకావరాలు ఎన్నాళ్ళు. ఒళ్ళుకో వెక్కి వేగగొంతు నొక్కే అరాచకాలు ఇంకా చాలు చాలు. చలిచి మలన్నీ చేరి విషనాగుల మన చాలి. యుద్ధం యుద్ధం, యుద్ధానికి సిద్ధం. ఈ కేసుకి సంబంధించిన అన్ని ఆధారాలు ఇప్పుడు నా దగ్గరున్నాయి. ఝాన్సీ, నీ దగ్గర ఎన్ని ఆధారాలున్నా నో యూస్ ఝాన్సీ. ఖచ్చితంగా నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. రేపు కోర్టులో విజయం సాధిస్తాను.
ఏంటండి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు భోంచేసావా? ఇప్పుడు ఇది అడగడానికి నన్ను తీసుకొచ్చారా? ఏం లేదమ్మా, మృణాలిని నా దగ్గరకొచ్చింది. తన భర్త క్షేమంగా తిరిగి రావాలని మాంగళ్య పూజ చేయించుకుందమ్మా. తన భర్త గురించి అలా అడిగినప్పుడు ఒక ఆడదానిగా నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఈ కేసు ఈ ఇంటి పరువు ప్రతిష్టల గురించి, ఈ ఇంటి ఆడబిడ్డల పసుపు కుంకాల గురించి కూడా. వీలుంటే కేసు నుంచి వరప్రసాద్ గారిని కొంచెం బయటపడేలాగా చెయ్యమ్మా. ఏంటండి ఇలా వచ్చారు? కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశారా? చేశాను. నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కోర్టులో వాటిని సబ్మిట్ చేస్తాను. ఖచ్చితంగా రేపు జడ్జ్మెంట్ వస్తుంది. గుడ్. న్యాయం గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఝాన్సీ గారు. అక్క, బావా, లోకం తెలియని పిల్లాడి చావుకి కారణమైన అతనికి శిక్ష పడాలి. మనం అనుకున్నట్టుగానే పేదవారికి న్యాయం జరగడం కోసం పోరాడుతున్నాను. మీరు ఎక్కడున్నా మీ ఆశీస్సులు మాకుంటాయని నాకు తెలుసు. ఈ కేసు విషయంలో కూడా మీరు నాకు అండగా నిలబడాలి. ఎస్, అన్నోన్ నంబర్. మళ్ళీ చేస్తున్నారు. ఎవరై ఉంటారు? హలో. హాయ్ ఝాన్సీ గారు. ఏంటి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదా? ఏయ్, ఎవరు నువ్వు? నేనంటే నేనే, మేడం శ్రేయోభిలాషిని. స్టాప్ ఇట్. ఎవరనుకుని ఎవరికి ఫోన్ చేశావు? నేను మాట్లాడాల్సిన వాళ్ళకే ఫోన్ చేశాను. అసలు నేనెవరో తెలుసా మీకు? నువ్వు లాయర్ ఝాన్సీ అని తెలుసు. ఇప్పుడు నువ్వు కోర్టుకు వెళుతున్నావని కూడా తెలుసు. కానీ ఇప్పుడంటే ఇప్పుడే నువ్వు నన్ను కలవాలి, కలిసి తీరాలి. రే ఈడియట్, నీకు సెన్స్ ఉందా? అసలు నీ పేరేంట్రా? పేరెందుకు మేడం, ఇక్కడికి వస్తే డైరెక్ట్గా నన్నే చూడొచ్చు. నోర్మయ్,
ఇంకొక్క మాట మాట్లాడావంటే బాగోదు. మర్యాదగా ఫోన్ పెట్టరా. ఫోన్ పెట్టే అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు రావాలి. లేదంటే నీ ప్రాణానికి ప్రాణమైన వంశీ స్వీటీ ఉన్నారు కదా, అదే నీ అక్క పిల్లలు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను ఈ పిల్లలిద్దరిని సమాధి చేస్తాను. హలో, వాళ్ళనేం చేయొద్దు. మరి వస్తావా? వస్తాను. ఓకే, అడ్రస్ పంపిస్తాను. ఏ ఝాన్సీ, నువ్విప్పుడు నీ లాయర్ బుద్ధి చూపించి పోలీస్ కంప్లైంట్ లాంటివి ఇచ్చావనుకో, మరుక్షణమే ఈ పిల్లలు ప్రాణాలతో ఉండరు. నేనేం అలా చెయ్యను. వాళ్ళనేమి చేయకండి ప్లీజ్. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టుకో. త్వరగా వచ్చేసేయి. బాబాయ్, త్వరగా పోనివ్వు బాబాయ్. స్కూల్కి ఒకసారి కాల్ చేద్దాం. హలో మేడం, 5th స్టాండర్డ్ స్వీటీ, 1st స్టాండర్డ్ వంశీ స్కూల్లోనే ఉన్నారా? ఒక్క నిమిషం మేడం, నేను చూసి చెప్తాను. ఓకే మేడం, కొంచెం త్వరగా చెప్పండి. హలో రంగమ్మ. అమ్మా చెప్పండి అమ్మా. రంగమ్మ, పిల్లలు ఇంట్లోనే ఉన్నారా? అదేంటమ్మా, మీరే కదమ్మా పిల్లల్ని స్కూల్కి పంపించింది. ఎందుకమ్మా అలా అడుగుతున్నారు? ఏం లేదు. హలో మేడం. మేడం, స్వీటీ వంశీ స్కూల్లో లేరు. లాయర్ ఝాన్సీ గారు ఇంకా రావడం లేదేంటి? టైం సెన్స్ ఉండాలి కదా. తన కోసం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? యువర్ ఆనర్, లాయర్ ఝాన్సీ గారు కావాలనే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. తన దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అందుకే సెషన్ స్టార్ట్ అయ్యి ఇంత టైం అవుతున్నా కానీ తను ఇంకా రాలేదు. కానీ నా క్లయింట్ వరప్రసాద్ గారు ఈ ప్రమాదం చేయలేదు అనడానికి నా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే వాటిని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. ఆ ముందు నుంచి రైట్కి వెళ్ళండి. ఇక్కడే ఆపండి బాబాయ్. స్వీటీ, వంశీ, స్వీటీ, స్వీటీ, వంశీ. స్వీటీ,
స్వీటీ స్వీటీ వంశీ స్వీటీ స్వీటీ వంశీ స్వీటీ వంశీ స్వీటీ 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 వంశీ హలో హే ఇక్కడెవరు లేరేంటి ఏంటి భయపడ్డావా? ఆ? హే నవ్వుతున్నావేంటి పిల్లలెక్కడా అరవకు, తగ్గి తగ్గి మాట్లాడు. కోపంగా మాట్లాడితే నాకు చాలా చిరాకు. నేను చిరాకు పడితే పిల్లలకి ఏమవుతుందో అర్థం అవుతుంది కదా. సారీ అది ఇలా ఇలా ఉండాలి వాయిస్. ప్లీజ్ నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చాను కదా పిల్లలేరి ఒక్కడ లేరు. వాట్ నువ్వు రావడం కొంచెం లేట్ అయింది, అందుకే ప్లేస్ మార్చేశాను. సరే సరే ఇప్పుడు ఎక్కడున్నారు ఈసారి కరెక్ట్ అడ్రస్ పంపిస్తాను, వచ్చేసే. సరేనా? హలో హలో అక్క ఫోన్ కట్ చేస్తుంది ఏంటి? అసలు ఏం జరుగుంటుంది? ఎందుకు ఇలా కట్ చేస్తుంది? ఎప్పుడు ఇలా చెయ్యలేదే. నాకెందుకో కంగారుగా ఉంది. లాయర్ ఝాన్సీ గారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తను కోర్టుకి రాలేదనుకుంటా. నేను ఆల్రెడీ మీకు కావలసిన ఎవిడెన్స్ చూపించాను. మీరిప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దానికి నేను కట్టుబడి ఉంటాను. వరప్రసాద్ గారిని విడుదల చేస్తూ సరైన ఆధారాలు సమర్పించినందుకు లాయర్ మృణాలి గారిని కోర్టు అభినందిస్తోంది. స్వీటీని వంశీని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. వాట్?